సమావేశంలో ఏ అంశాల మీద ప్రధానంగా మీరు చర్చించారు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలందరితో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు పూర్తి స్థాయిలో రేపు 2024లో జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్ని, అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చర్చించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా 1-to-1 ఒపీనియన్స్ తీసుకున్నారు. దాంతోపాటు మనం ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే రోజుల్లో కర్ణాటక, తెలంగాణ తరహాలో ఏ విధంగా గ్యారంటీ కార్డులు మనం ప్రజల ముందుకు తీసుకువెళ్ళాలి, మనకున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరాన్ని పూర్తి చేయటం, ఇవి ఇవ్వటంలో భారతీయ జనతా పార్టీ మనకు అన్యాయం చేసింది. ఈ రోజున రెండు ప్రాంతీయ పార్టీలు కూడా వాటిని అమలు చేయించే దిశగా కృషి చేయలేదు, వాళ్ళు వైఫల్యం చెందారు. సో వీటన్నిటికీ కూడా ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఈ రోజున ప్రత్యేక హోదా వస్తేనే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా యువత ఆ ఉద్యోగ అవకాశాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా మా స్టూడెంట్ వింగ్ రాహుల్ గాంధీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రజలు ఉన్నటువంటి ప్రభుత్వం దళితుల పట్ల కానీ, మహిళల పట్ల కానీ చేస్తున్నటువంటి దాడులు కానీ, అరాచకాలు కానీ, అదేవిధంగా మెడికల్ కాలేజెస్లో రిజర్వేషన్స్ ఎత్తివేయటం కానీ, వీటన్నిటిపైన కూడా మేము నిరంతరం ఫైట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి కూడా ఇప్పుడు మాకు మాణిక్యం ఠాగూర్ గారు లాంటి లీడర్ని ఇన్ఛార్జిగా వేశారు. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున ఈ 60 రోజుల్లో కూడా ఇంకా మేము ప్రజల్లోనే ఉండి రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ప్రజలకి చాలా నిర్దిష్టమైనటువంటి ఒక హామీలు ఇవ్వబోతూ ఉన్నాం. దానికి తగ్గట్టుగా వివిధ ప్రాంతాల్లో వివిధ అంశాలకు సంబంధించి సభలు నిర్వహించాలి. దానికి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి సిద్ధరామయ్య గారు, డీకే శివకుమార్ గారు, తెలంగాణ నుంచి రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, ఇటువంటి నాయకులందరినీ కూడా తీసుకొచ్చి ఆ వేదిక మీద నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మాత్రమే దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చేసింది, బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల్ని 2024లో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా కోసం పెట్టడం జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకుని తీరుతాం. అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చాం. అదేవిధంగా రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి చేస్తాం. ప్రధానంగా ఈ సమావేశం చాలా కీలకమైన సమావేశం. చాలా రోజుల తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల మీద కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇప్పటిదాకా కూడా నెగ్లెక్ట్ చేసిందని చెప్పాలి. అయితే మీరు ఈ సమావేశంలో ఏ అంశాలను సూచించారు? రాష్ట్రంలో మనకి చాలా వాల్యుబుల్ ఫేసెస్ ఉన్నాయండి. కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇప్పుడు సిడబ్ల్యూసి మెంబర్లుగా ఉన్నవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఫుల్ టైం పెట్టి నిరంతరం ప్రజల్లో ఉండాలి, ప్రజా సమస్యలపైన ఫైట్ చేయాలి. అదేవిధంగా మనం ఇతర పార్టీల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారు. మనకి ఆల్రెడీ సెకండ్ క్యాడర్ మనం ఎట్లాగూ పార్టీలో జాయిన్ చేసుకుంటున్నాం. ముఖ్యమైనటువంటి నేతలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పాలన పట్ల స్వయంగా ఆ పార్టీలోనే వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి ఏఐసిసి పెద్దలు ఒక కమిటీని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించే విధంగా కార్యాచరణ రూపొందించడం. షర్మిల గారి విషయం వచ్చినప్పుడు అందరం కూడా ఏకకంఠంతో ఆహ్వానిస్తున్నామని చెప్పి మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది. సో త్వరలో దానికి సంబంధించి షర్మిల విషయం పార్టీలో ఇక్కడ ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో చర్చకు వచ్చిందా మేడం? ఎస్ అండి, డిస్కషన్ వచ్చింది. ఎందుకంటే మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ చాలా వైరల్ అవుతూ ఉంది. సో ఏఐసిసి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న విషయం కూడా మాకు తెలియాలి. మేము మమ్మల్ని అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాలి. సో మమ్మల్ని అడిగారు మీ అభిప్రాయం ఏంటని చెప్పి. మేమందరం కూడా ఆవిడ రావటం మంచి పరిణామం. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మనం ఫైట్ చేస్తాం. అలాగే రాజశేఖర రెడ్డి గారి లెగసీని కూడా మనం వాడుకున్నట్లు అవుతుంది అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వటం జరిగింది. దాన్ని ఏఐసిసి పెద్దలు కూడా స్వాగతించారు. త్వరలో ఒక మంచి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. అయితే ఆమె తెలంగాణలోనే కంటెస్ట్ చేస్తానని ఆమె పట్టుబట్టారు గతంలో అసెంబ్లీకి పాలేరుకి. ఆంధ్రాకి నేను రాను, తెలంగాణ బిడ్డని, తెలంగాణ అని చెప్పేసి ఆమె చెప్పారు. మరి ఈ నేపథ్యంలో ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తారనుకుంటున్నారా మీరు? కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని గౌరవిస్తాను, కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాను అని చెప్పి షర్మిల గారు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసిన తర్వాత చెప్పడం జరిగింది. మరియు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ పెద్దల ఆదేశాల మేరకు ఎక్కడైనా పనిచేయాల్సి వస్తుంది.
ప్రజెంట్ నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆంధ్రప్రదేశ్లో పనిచేయమన్నారు. కర్ణాటక ఎలక్షన్స్లో పనిచేసాం, తెలంగాణ ఎలక్షన్స్లో పనిచేసాం. అదేవిధంగా పార్టీ నిర్ణయం మేరకు ఎవరైనా నడుచుకోవాల్సిందే. అంటే షర్మిల ఏమైనా కండిషన్స్ పెట్టుండటం వల్ల ఆమె జాయినింగ్ విషయంలో కొంత జాప్యం జరుగుతుంది. యాక్చువల్గా అయితే ఈ పార్టీకి ఎలక్షన్స్ చూసుకుంటే చాలా తక్కువ సమయం ఉంది ఎన్నికలకి. 3 నెలలు ఉన్నాయి హార్డ్లీ చూసుకుంటే ఎలక్షన్స్. ఈ షార్ట్ టర్మ్లో పార్టీని ఆంధ్రప్రదేశ్లో బూస్టప్ చేయాలి, పైకి తీసుకురావాలి అంటే అది చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి మీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా. మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిల లాంటి ఒక ఫేస్ వస్తే పార్టీకి కొంత పునర్వైభవం రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఆమె ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తా అంటారా, లేదంటే హైకమాండ్ షర్మిల విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకోబోతుంది? ఐ డోంట్ థింక్ షీ హాస్ పుట్ ఎనీ కండిషన్స్ అండి. ఆవిడ అన్కండిషనల్గా సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు ఆవిడ కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా మీడియా ముఖంగా చెప్పడం జరిగింది. ఎప్పుడు వచ్చామనేది కాదండి, బుల్లెట్ దిగిందా లేదా. మరి తెలంగాణలో చాలా కొద్ది సమయంలో ఈ రోజున అధికారంలోకి వచ్చాం. అదే ఫీలు, ఆ వేవ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. సో మేమందరం కూడా కలిసి ఒక యూనిటీగా ఫైట్ చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు స్పష్టమైనటువంటి మెసేజ్ ఇచ్చి, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు వచ్చి ప్రజలకు అండగా ఉంటామని చెప్పి, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేస్తామని చెప్పి, పోలవరం పూర్తి చేస్తామని చెప్పి, అమరావతి రాజధాని నిర్మాణం పూర్తి స్థాయిలో చేస్తామని చెప్పిన తర్వాత డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ పీపుల్ ఆర్ గోయింగ్ టు యాక్సెప్ట్ అస్. మేము ఆ దిశగా కార్యాచరణ. ఆంధ్రప్రదేశ్లో 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టుగైతే టీడీపీ, జనసేన కూడా. మరి ఇది చాలా టఫ్ కాంపిటీషన్లో కాంగ్రెస్ పార్టీ ఏ పొజిషన్లో ఉండబోతుంది? 2 ప్రాంతీయ పార్టీలు కూడా ఫెయిల్ అయినాయి ప్రజెంటు. ఆంధ్రప్రదేశ్కి కావాల్సిందేంటి? ప్రత్యేక హోదా, విభజన హామీలు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఫెయిల్ అయింది. ఇప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఫెయిల్ అయింది. ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రత్యేక హోదా కావాలని. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారు హీఈస్ ద హోప్ ఆఫ్ ద నేషన్ అని చెప్పి యూత్ వాళ్ళు నమ్ముతా ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కొన్ని ప్రాంతాల్లో అయితే నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. ఒక ఓటు మా ఇష్టం వచ్చిన వాళ్ళకి అసెంబ్లీకి వేసుకుంటాం, ఒక ఓటు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారికి వేస్తామని చెప్పి. ఎప్పుడు ఏం జరుగుతుందో రాజకీయాల్లో మనం చెప్పలేమండి. ఇక టీడీపీతో కాంగ్రెస్ పార్టీకి అంతర్గత ఒప్పందం ఉందనేది బయట బాగా ప్రచారం జరుగుతుంది. తెలంగాణ ఎన్నికల్లో కూడా టీడీపీ కాంగ్రెస్ పార్టీకి కోసం పనిచేసింది, కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఓటంతా తరలించిందని. ఆ రకమైన ఒప్పందం ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగే అవకాశం ఉందా? మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే నినాదం ప్రజల్లోకి బాగా వెళ్ళింది కాబట్టి అందరూ తెలంగాణలో కలిసి రావాల్సినటువంటి పరిస్థితి వచ్చారు. దాన్ని అభినందిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమి 2024లో అధికారంలోకి రాబోతూ ఉంది. ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్లో ప్రజల అభీష్టం మేరకు, ప్రజల కోరిక మేరకు నడుచుకుంటే అది చాలా మంచి శుభపరిణామం. వాళ్ళకు కూడా భారతీయ జనతా పార్టీని ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. టీడీపీ ఇండియా కూటమిలో లేదు కదా, టీడీపీ ఇండియా కూటమిలో లేదు కాబట్టి మీరు వాళ్ళతో కలిసి వెళ్ళరా? రావటానికి ఎంతసేపు అండి? ప్రజలు భారతీయ జనతా పార్టీని వ్యతిరేకిస్తూ ఉన్నారు. వాళ్ళు పొత్తు పెట్టుకున్నా ఏం ఉపయోగం లేదు. సో అందుకని ఇండియా కూటమి లాంటి అలయన్స్తో కలిస్తే అది ప్రజలకు, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకు ఉపయోగపడుతుందంటే వాళ్ళు మంచి ఆలోచన చేస్తారని అనుకుంటా ఉన్నాం. బీజేపీ కూడా టీడీపీ జనసేనతో కలిసి వెళ్ళాలనుకుంటుంది. మళ్ళీ అలాంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎలా టీడీపీ జనసేనతో మిక్స్ అవుతుంది? దక్షిణ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి మనుగడ లేదు. దే ఇస్ నో యాక్సెప్టెన్స్ అట్ ఆల్. సో అందుకని ఏంటంటే వాళ్ళు ఏదో ఒక రకంగా బెదిరించో, భయపెట్టో, రీసెంట్గా కొంత ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకుల్ని జైల్లో పెట్టో కలుపుకొని వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు, పాగా వేసుకోవటం కానీ. బట్ దట్స్ నాట్ పాసిబుల్. ఇక 1% ఉన్న కాంగ్రెస్ పార్టీకి కేవలం 1% ఓటింగ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఎంత పర్సెంటేజ్ ఓటింగ్ని తీసుకెళ్ళబోతున్నారు పైకి? తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి 50% ఓటు బ్యాంక్ ఉండేది. అప్పుడు కాంగ్రెస్ ఓటు బ్యాంకు బీజేపీ కంటే కూడా తక్కువ ఉంది. కానీ విదిన్ 3 మంత్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్ కదా. సో 1%, 20%, 30% కావడానికి పెద్ద సమయం పడుతుందని అనుకోవట్లేదు. ప్రజలు నమ్మకంతో ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ అధికారంలోకి రావాలని కోరుకుంటా ఉన్నారు కాబట్టి వెరీ సూన్ దట్ విల్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇది పరిస్థితి. ఈరోజు ఏఐసిసిలో జరిగినటువంటి కీలక సమావేశంలో మెయిన్ సబ్జెక్ట్ వచ్చి షర్మిల సబ్జెక్టుగానే ఈరోజు కీలకమైన సమావేశం జరిగింది. హైకమాండ్ కూడా షర్మిల విషయంలో మీ అభిప్రాయాలు ఏంటి అని చెప్పేసి
అందరినీ కూడా అడగడం జరిగింది. మరి షర్మిల విషయంలో అందరూ కూడా ఆమెను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. మరి ఈ నేపథ్యంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారా, లేదంటే వైసీపీ పార్టీలోకి వెళ్తారా, ఏం చేయబోతున్నారు అనేది ఇంకా కొద్ది రోజులు ఆగాలి, ఆ తర్వాతే తెలుస్తుంది. కెమెరామ్యాన్ నవీన్తో రామకృష్ణ, RTV, న్యూఢిల్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.